గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్విక్గా పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము కుక్కర్లో. సో ముందుగా పప్పు కడిగి పెట్టుకొని దాంట్లో పసుపు, పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక 3-4 రెక్కల చింతపండు, ఇంకా తగినన్ని వాటర్ వేసుకొనేసి 3 విజిల్స్ పెట్టేసేయాలి. మిక్స్ ఇట్ వెల్ బిఫోర్ ప్లేసింగ్ ది కుక్కర్ లిడ్. సో ఆఫ్టర్ 3 విజిల్స్ చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఉడికించిన పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. దట్స్ ఇట్. క్విక్ అండ్ ఈజీగా పాలకూర పప్పు రెడీ. Hope you like the video. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.